టీవీ యాంకర్ అండ్ అద్భుతమైన ప్రోగ్రాముల్ని నిర్వహించి చాలా గొప్ప ఫేమ్ అండ్ నేమ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్, మాచిరాజు ప్రదీప్ హీరోగా ఈ రోజున రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి అద్భుతంగా అసలు ఎంత మంచి రెస్పాన్స్ రిపోర్ట్ ఉందంటే వీ విల్ నాట్ బిలీవ్. అంటే చాలా పెద్ద సినిమాలు అయితేనే జనాలు విపరీతంగా ఎగబడతారు, తిరగబడతారు అని అనుకోవడానికి వీలు లేకుండా ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు ఒక షాక్ని ఇస్తుంటాయి అన్నమాట. అంటే ఈ రోజున ఈ సినిమా ఎప్పుడో 96లో రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా. ఆ బ్యానర్ ఆ టైటిల్ పెట్టినప్పుడు అందరూ కొంచెం ఆ టైటిల్ పెట్టుకున్నారేంటి, అది చాలా పవర్ స్టార్, చాలా పెద్ద రేంజ్ హీరో అయిన వైల్డ్ ఫైర్ అలాంటి హీరో టైటిల్, ఫస్ట్ సినిమా టైటిల్, పైగా అలాంటి సినిమాని అలాంటి టైటిల్స్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా బాగోలేకపోతే వీళ్ళకి ఎందుకు ఆ టైటిల్, పవన్ కళ్యాణ్ టైటిల్ అని ఇలాంటివి మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉంటారు. అండ్ ఒకళ్ళిద్దరు ప్రెస్ మీట్లో అడిగారు కూడా ఆ మాట ప్రదీప్ని. అండ్ ప్రదీప్ చాలా ఒబీడియంట్గా, హంబుల్గా దానికి సమాధానం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ని అభిమానించే రెగ్యులర్ సినిమా గోయర్స్ కానీ ఎవరైనా కూడా ఈ టైటిల్ బట్టి ఆకర్షితులయ్యి ఈ సినిమాకి వస్తే మాత్రం 100% వాళ్ళకి ఫుల్ 100% పుడ్డింగ్ దొరికినట్టే ఈ సినిమాని. మహేష్ బాబు మొదట్లో, తర్వాత స్టేజ్లో మొన్న ఈ మధ్య రామ్ చరణ్ కూడా ఫస్ట్ టికెట్ ఆయన తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళిద్దరూ ముందుకొచ్చి సినిమాని, చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళ పరువు, వాళ్ళ మర్యాద, వాళ్ళ గౌరవం, వాళ్ళ స్థాయి ఏమాత్రం తగ్గకుండా అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా ఆద్యంతం, అంటే ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు మంచి టెంపోతో మెయింటైన్ అయ్యి థియేటర్లో ఉన్న ఆడియన్స్ని చాలా గొప్పగా ఆకట్టుకుంటున్నందుకు నిజంగా వాళ్ళ పేరుని నిలబెట్టారు ఈ టీము. మాచిరాజు ప్రదీప్ టీం అనేది 100% చెప్పాలి. ఎందుకంటే అద్భుతమైన, అంటే ఇది లవ్ లైనే, కానీ లవ్ లైన్ అని చెప్పి ఇంకా హీరోయిన్ మీద పాటలు, ముద్దులు, ఇంకా రకరకాల రొమాంటిక్ విన్యాసాలు అవి ఏమీ లేకుండా ఒక అద్భుతమైన బ్యాక్డ్రాప్లో కథ చెప్పి, ఆ అమ్మాయి చిన్నప్పుడంటే నేను కథ చెప్పకూడదు ఎందుకంటే బికాజ్ యూ విల్ మిస్ దట్ షాక్ వాల్యూ. బట్ హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరి నుంచి బయటకు రాకుండా ఆ ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి, ఊరి పొలిమేరలు కూడా దాటడానికి వీళ్ళని ఒక శిలాశాసనం అన్నది ఆ ఊళ్ళో రన్ అవుతున్నది. దాని నేపథ్యం ఏంటన్నది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది కూడా చాలా బాగుంది, మీనింగ్ఫుల్గా ఉంది. చెప్పక తప్పదు. ఎందుకంటే రాయలసీమ ఏరియాలో కరువు వచ్చి దాదాపుగా ఏళ్ల తరబడి నీళ్లు లేక భూములన్నీ నెర్రులు బారి ఉన్న టైంలో ఈ ఆడపిల్ల ఆ ఊళ్ళో పుట్టిన తర్వాత వర్షం పడడం వల్ల ఆ అమ్మాయిని వాళ్ళందరూ కూడా ఒక మహాలక్ష్మీదేవిగా ఆ ఊరు నుంచి వెళ్ళడానికి వీల్లేదు అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు డెవలప్ చేసుకున్న నేపథ్యంలో హీరో ఆ ఊళ్ళోకి ఎంటర్ అవ్వడం, అక్కడి నుంచి కంప్లీట్గా, అంటే ఏ సీను ప్రతి సీను ఎంత ఫ్రెష్గా ఉందో, ప్రతి డైలాగ్ ఎంత బాగుందో, అండ్ రతనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎంత బాగున్నాయో, పాటలు ఎంత బాగున్నాయో, అంటే ఎవ్రీథింగ్ లింక్డ్ విత్ డిగ్నిటీ ఆఫ్ సినిమా. ఒక ప్రజెంటేషన్లో ఏమాత్రం కూడా ఒక్క చోట కూడా చౌకబారు డైలాగ్ కానీ, ఒక చౌకబారు సన్నివేశం కానీ, ఓకే ఇందులో కూడా ఒక ముద్దు సీన్ ఉన్నది, కానీ ఆ ముద్దు సీన్ని వాళ్ళు ఎంత, అంటే అది అనుకోకుండా జరగడం, అనుకుని ముద్దులు పెట్టుకోవడం, లేకపోతే కండిషన్గా నువ్వు నాకు లిప్ లాక్ ఇవ్వాలని అలాంటి ఒక కైండ్ ఆఫ్ సీన్స్ కాకుండా ఆ సీన్కి తగ్గట్టుగా తక్కువ స్క్రీన్ ప్లే అంతా అద్భుతంగా నడిచి, అంటే సీన్లన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అద్భుతంగా పండే సినిమాలో సీన్లన్నీ కూడా ఎక్కడ కూడా మనం 2 గంటలకు థియేటర్లో కూర్చున్నాం అని ఫీల్ లేకుండా చాలా ఈజీగా అలా పరిగెట్టి సినిమా వెళ్ళింది. అండ్ యూ కెనాట్ ఫర్గెట్ ఎ సింగిల్ సీన్. బయటకు వచ్చిన తర్వాత ప్రదీప్ ఇందులో చేసిన గొప్ప ఎక్స్పెరిమెంట్ ఏంటంటే తనకున్న నేమ్ అండ్ ఫేమ్ని వాడుకుని ప్రతి సీన్లోని తనే కనిపించాలి, డైలాగ్ తనే చెప్పాలి, ఫైట్ తనే చేయాలి, పాట తనే పాడాలి, ముద్దు తనే పెట్టుకోవాలి అనే ఒక రకమైన అలాంటి వాతావరణం లేకుండా కథలో తను కూడా ఒక పాత్రగా ఆఖరి వరకు రన్ అవ్వడం, స్టోరీ బ్యాక్డ్రాపే ఎక్కువగా రన్ అవుతుంటుంది, అందులో పాత్రలు వచ్చి వెళ్ళిపోతుంటాయి తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ మీద స్టే లేదు. ప్రదీప్ చాలా బాగా చేసాడు సినిమాలో. అంటే ప్రదీప్ బాగా చేసాడంటే కథ, అలాంటి కథ, అందులో ఆ క్యారెక్టర్ని, అలాంటి కథని ఎంచుకున్నందుకు ముందుకు వాళ్ళకి మెచ్చుకోవాలి. ఎప్పుడో వాళ్ళు కరోనా టైంలో అనుకున్నాం కథ అని మనం ఎప్పుడో ప్రెస్ మీట్లో చెప్పారు. దే హ్యాడ్ యాంపిల్ టైం ఆ కథని బాగా ఒక సన్నివేశాలతో, సంఘటనలతో, పాత్రలతో, డైలాగులతో వాటన్నిటిని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి వీలైనంత టైం దొరికింది. అండ్ దే వర్క్డ్ ఆన్ దట్ వెరీ హార్డ్.
వెరీ సిస్టమేటిక్గా మెటిక్యులస్గా వర్క్ చేశారు ఇలాంటి అవుట్కమ్ రావడానికి. అండ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త సినిమాకి, ఒక చిన్న సినిమాకి గొప్ప ఊపిరి, ఒక నమ్మకం. సినిమా ఇండస్ట్రీలో ఇంకొక కొత్త దర్శకుడు వెళ్ళి ఏదైనా ఒక కొత్త కథ చెప్తే వినాలి, అరే వాళ్ళు ప్రదీప్ వాళ్ళు చేశారు కాబట్టి ఈ కథ కూడా బాగుండొచ్చు అనే ఒక నమ్మికని ఈ సినిమా రేపు రాబోయే యువ దర్శకులందరికీ కూడా ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్ వేసిందని చెప్పాలి. అండ్ రతన్ చేసిన పాటలన్నీ చాలా బాగున్నాయి, అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి, డైలాగులు అద్భుతంగా ఉన్నాయి ఆఖరి వరకు కూడా. ముఖ్యంగా అందులో హీరోయిన్ దీపిక అమ్మాయి టీవీలో కూడా పాపులర్ అమ్మాయి, అండ్ సినిమాలో చక్కగా ఉంది. అండ్ మనం అనవసరంగా హిందీ హీరోయిన్లకి బెంగళూరు, కర్ణాటక, మలయాళం, తమిళనాడు వెళ్ళిపోనక్కర్లేదు. చాలా దట్ గర్ల్ వాజ్ సో గుడ్ ఇన్ దట్ క్యారెక్టర్. చాలా మంచి బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఆ సెన్సిబుల్ ప్రజెంటేషను. ఆ సీన్లు ఎంత బాగున్నాయో ఒకటి. యూ హ్యావ్ టు, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది స్టోరీ, ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు కథ అంతా మొత్తం చెప్పచ్చు కానీ, బట్ అవన్నీ అక్కర్లేదు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆడియన్ కొనుక్కున్న ప్రతి టికెట్కి దాని మూల్యం, దాని వాల్యూ ఏదైతే ఉందో అది ఆడియన్స్ 100% ఫీల్ అవుతాడు. మొత్తానికి ప్రదీప్ మళ్ళీ అంటే సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని అంటారే, మొదటి సినిమా తనది బాగానే ఆడింది, రెండో సినిమాకి వచ్చేసరికి కొంచెం మంది తట్పటాయిస్తారు, కొంచెం భయపడతారు, అపనమ్మకాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. ఇలాంటివి ఏవీ లేకుండా రెండో సినిమా కూడా హిట్ కొట్టాడు. అండ్ ఈ రోజున ఆల్ ఓవర్ ది ప్లేసెస్ ఎక్కడెక్కడ ఈ సినిమా రిలీజ్ అయిందో అన్ని చోట్ల కూడా దీనికి అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. అండ్ మీరందరూ కూడా చూడాలి. ఒక మంచి సినిమాని ప్రేమించి అంటే కష్టపడి సీన్లు రాసుకుని అందులో ఎక్కడ వల్గారిటీ కానీ, అబ్సీనిటీ కానీ, ఎక్కడ అలాంటి పోకడ కానీ ఆ ఆలోచన మీకు కనిపించదు. అంతసేపు సినిమా ప్లేను చాలా చాలా హై లెవెల్లో ఉంటుంది. హై ఇన్ ది సెన్స్ అబౌవ్ ద అబ్సర్డిటీస్, అబౌవ్ ది అబ్సీనిటీస్ని దాటి ఒక అద్భుతమైన సమాలోచనతో చేసిన కథ ప్రవాహంలో ఈ పాత్రలన్నీ కూడా పడవలేసుకుని ముందుకెళ్తూ ఒడ్డుకు చేరుకుని మన్ను కూడా ఆనందంగా హాయిగా బయటకు వచ్చేటట్టుగా చేసిన ఈ సినిమాని మీరందరూ చూడాలి. అండ్ ఎవ్రీ పర్సన్ ఇందులో నితిన్ భరత్ ఎంత బాగా డైరెక్ట్ ఇద్దరు చేయడం వల్ల మరి ఆ కంపోజిషన్స్ అవన్నీ వాళ్ళిద్దరూ ఏకమై చేశారు కాబట్టి నితిన్ అండ్ భరత్ 100% దే మస్ట్ రియల్లీ దే మెరిట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు క్లాసిక్ ఇచ్చారు ఈ సినిమా. మొత్తానికి కొట్టాడు ప్రదీప్ అని పేరు తెచ్చుకున్నాడు. అండ్ టుడే ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్. మీరు కూడా అందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే హాయిగా హిలేరియస్గా ఉంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా, విత్ లాట్ ఆఫ్ సెంటిమెంట్ బిహైండ్. అన్ని చక్కగా అసలు కమెడియన్ సత్య అయితే అద్దరుగొట్టేసాడు సినిమాలోని. సెకండ్ హాఫ్లో ఎక్కడో వెన్నెల కిషోర్ వస్తాడు, ఒక కొంత క్యారెక్టర్, తర్వాత బ్రహ్మానందం గారు అక్కడిక్కడ కనిపిస్తారు. బట్ గెటప్ సీన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ రోల్ ఈ సినిమాలోని. అంటే ఆడియన్స్ జనరల్గా టీవీల్లోని ఎవరెవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ ఈ సినిమాల్లో ఉండడమే కాకుండా సినిమా పరంగా ఎవరెవరైతే పాపులర్ స్టార్స్ లైక్ వెన్నెల కిషోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సినిమాలో ఉండడం, మురళీధర్ గౌడ్ మంచి క్యారెక్టర్ పడింది. అండ్ టోటల్గా వీళ్ళ గురించి అని వాళ్ళ గురించి అని కాదు, పేరున సినిమాకి సంబంధించిన కెమెరా వర్క్ ఎంత బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.